విజయబాబు గారు నమస్తే. నమస్తే. ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సార్, నిన్నటికి ఏడాది పాలన పూర్తి చేసుకున్నట్టు, అంటే నిన్న అధికారికంగా ఎన్నికలు జరిగి ఏడాది ముగిసింది. సరే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆ రాజకీయాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే ఈ ఏడాదిలో మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. చాలాసార్లు చాలా ప్రభుత్వాలని మీరు ప్రశ్నించారు, చాలా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి తప్పొప్పులను లేవనెత్తుకుంటూ వచ్చారు. సో ఈ ఏడాది పాలనలో కూటమి సర్కారుకి సంబంధించినటువంటి ఈ పరిపాలన చూస్తున్నా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి మరి సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా, లేదంటే గత ప్రభుత్వాన్నే ఇంకా వెంటాడుతూ వాళ్ళకి సంబంధించిన అరెస్టులే కంటిన్యూ చేస్తున్నారనేది కూడా మీరు చెప్పాల్సింది. సో మీ వ్యూ ప్రకారము నిన్నటికి ఏడాది పూర్తయినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వానికి పక్కన పెట్టేసి ఏడాది పాలనలో ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా? ప్రధానంగా అమరావతికి సంబంధించిన అంశాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది. అమరావతిని చాలా వరల్డ్ క్యాపిటల్ అంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నటువంటి తరుణంలో ఏపీ పరిపాలనకు సంబంధించి మీ వ్యూ ఎలా ఉంది సార్? అది కాదు, పైగా వరల్డ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో నేను జస్ట్ 2 days బ్యాకే ఒక వివాహం కోసం అని చెప్పని నేను వెళ్ళా. చూస్తే అది చాలా దూరం. ఎక్కడంటే ఈ కుకట్పల్లి, మియాపూర్ ఇవన్నీ దాటి ఎక్కడో హెచ్ఎంటి కాలనీ అని ఆ అవతల ఉంది. దారి పొడుగుతా 25 kilometers ప్రయాణం చేసి వెళ్తా ఉంటే అటువైపు. సరే, ఇటు మనకి మాదాపూరు ఇలాంటివన్నీ మనకి తెలిసిన హైదనగర్, గీతనగరు అటు కూడా. అంటే ఎన్ని డైమెన్షన్స్ లో ఈ మహానగరం ఎంత విస్తృత స్థాయిలోనంటే అసలు హై డెన్స్ పీపుల్, ఎక్కడికక్కడే షాప్స్, ఎక్కడికక్కడే బిల్డింగ్స్, ఎక్కడ వ్యాపారాలు. ఇంత ఒక 500 సంవత్సరాల మహానగరం ఎంత విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అసలు అలాంటిది హాస్యాస్పదం ఏంటంటే, నేను ప్రపంచ దేశాలు కూడా చాలా తిరిగా. నేను న్యూయార్క్ చూశాను, మలేషియా చూశాను, మహానగరాలన్నీ కూడా చూసాం. ఇదేం పెద్ద ఇది కాదు. వాటితో పోల్చుకుంటే పొలాల్లో మీరు కొన్ని బిల్డింగులు కడుతూ ప్రపంచ రాజధాని, రెండో రాజధాని చేస్తాం. ప్రపంచ నగరం అంటే ఏంటి? పబ్లిక్ కి అవేర్నెస్ లేదనా? పబ్లిక్ మీరు ఏది చెప్తే అది నమ్ముతున్నారనా? పిచ్చోళ్ళు అనుకుంటున్నారని మీ ఆనందం కోసం మీరు కడుతున్నారు. పబ్లిక్ మనీని పప్పు బెల్లాల్లాగా చేస్తున్నారు. చేసుకోండి, చేయండి, దాన్ని ఎవడో కాదంటలేదు. కానీ ఇంత అతిశయోక్తులు అనేటువంటివి మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత ప్రజలు మీకు పరిపాలన ఇచ్చింది ఏంటంటే రాష్ట్రం సమానంగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికే తప్ప మొత్తం 3 అంతుల పైబడిన నిధులన్నీ కూడా ఒకే చోట ఇష్టం వచ్చినట్టుగా అడిగేవాళ్ళు లేడని చెప్పినట్టుగా ఖర్చు పెట్టేస్తా మిగతా ప్రాంతాలన్నిటినీ నిర్లక్ష్యం చేయడం. రేపొద్దున ఎవరంటే దీనికి కట్టాల్సింది? అన్ని ప్రాంతాలు కూడా పక్కన రూపంలో కట్టాల్సిందే. సో మీకోసం మీరు చేసుకుంటూ దీన్ని గొప్పగా ప్రయోగం చేసుకునేటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మీరు ఇందాకేదన్నారు సంస్కరణలని. సంస్కరణల గురించి సంగతి అలా పెడితే, సంస్కారం, ప్రజాస్వామ్యంలో ఒక సంస్కారం అనేది ఉంటుంది. ఈ సంస్కారానికి ఎన్ని రకాల సంస్కారాలు చేయాలో అన్ని రకాల సంస్కారాలు చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎంత హీనాతిహీనంగా ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనంత దారుణంగా వీళ్ళు చేశారు. దీనికి చరిత్రలో ఈ ఒక మాయని మచ్చగా చూడాలి ఈ ఏడాది పరిపాలన అనేటువంటిది. వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టుల్ని సుప్రీంకోర్టు ఏమో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దానికి వాళ్ళు చేసినటువంటి పరిణామాలు కావచ్చు, పోలీసులు తీసుకున్నటువంటి తీరును కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. సో ఈ చూస్తున్నప్పుడు మీకు కోర్టులకు సంబంధించిన వ్యవహారాన్ని, పోలీసుల మీద వాళ్ళు ప్రశ్నించేటువంటి అంశానికి సంబంధించి చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకి, చేష్టలకి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది అనేటువంటి పరిపూర్ణ విశ్వాసం అయితే నాకు మొదటి నుంచి కూడా ఉందండి. సరిగ్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక డార్క్ క్లౌడ్స్ లాంటివి. వాళ్ళ అధికార అనేటువంటి దీన్ని తలకెక్కించుకున్న తర్వాత అహంకారం అనొచ్చు, మరో పదం కూడా సరిపోదేమో, ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తూట్లు పొడుస్తూ కక్షలతో, కార్పణ్యాలతో, ప్రతీకారేచ్ఛతో ఎక్కడో కనీసం ఒక చోటన్నా వాళ్ళ ఆవేశమో, ఆగ్రహమో, ప్రతీకారమో చల్లబడాలి. కానీ దానికి అంతు పంతు లేకుండా పోయింది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల్లాగా ఎప్పుడు కూడా రాజ్యం అనేటువంటిది అత్యంత బలమైంది. అది ఎవరి చేతుల్లో ఉన్నా కూడా ఆ రాజ్య హింస సగటు ప్రజల మీద చూపించాలి అని వాళ్ళు దానికోసం అని చెప్పని వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉంటే అది చూసి ఆనందించడం అనేది ఒక పైశాచిక ఆనందం తప్ప మరొకటి కాదు. ఇది
తాత్కాలికమే. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ఫ్యూడల్ మనస్తత్వాలు ఉన్నటువంటి నిరంకుశ పోకడల్ని వీటన్నిటిని కూడా అనేక ఉద్యమాలతో కాలరాసి ప్రజాస్వామ్యాన్ని ఉమ్, మనం ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఆవిష్కరిస్తున్నాం. సో అవును. ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది డెఫినెట్ గా అంతిమంగా ప్రజాస్వామ్యానిదే విజయం తప్ప ఈ రకమైనటువంటి ఫ్యూడలిస్టులు నియంతలు ప్రజాస్వామ్య ముసుగులో అధికార దర్పాన్ని వెలగబెట్టేటువంటి వాళ్ళు చేసే చేష్టలు చర్యలు పోకడలు ఇవన్నీ కూడా తాత్కాలికమే. కాకపోతే ఈ క్రమంలో కొంతమంది మనుషులు ఇబ్బందులు పడతారేమో తప్ప వీళ్ళు వ్యవస్థనైతే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదండి. అంతిమంగా దీనికి మళ్ళీ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. ఇందులో ఎవరైతే భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఇదేదో ఆ, ఒక బెదిరింపుగానో లేకపోతే నిస్సహాయ స్థితిలో చెప్పేటువంటిది కాదు, చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఓకే. దానికి ఆ దరిమిలాలోనే ఇటీవల హైకోర్టు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా వివిధ రకాల కేసుల్లో నిలదీసి ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకి కూడా వాస్తవాలు బోధపడుతూ ఉన్నాయి. అదే రకంగా సుప్రీంకోర్టు అయితే గతంలో కూడా 2-3 సార్లు వ్యాఖ్యానాలు చేసింది. ఏమనంటే ఇలాంటి కేసులన్నీ కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా వస్తూనే ఉంటాయి, ఇవన్నీ కూడా పొలిటికల్ వెంజెన్స్ తప్ప మరొకటి కాదని గతంలోనూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈసారి కాస్త ఘాటుగా స్పందించింది. ఇక్కడే నేను మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను. ఏంటంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో వీళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. అవును. అయితే ఇక్కడ అదొకటే మీకు ఇవాళ మీడియాకి అనేది వచ్చింది. కానీ మీడియాకి అంటే మన తెలుగు మీడియాకి రానటువంటి అతి ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు ఇష్యూ ఇంకోటి ఉంది. అది చెప్తా నేను. చెప్పినప్పుడు సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛ మీద తర్వాత ఏంటంటే ఈ లిబరల్ డెమోక్రసీ మీద పత్రికా స్వేచ్ఛ మీద భారత అత్యున్నత న్యాయస్థానం ఎంత పర్టికులర్ గా ఉందనేటువంటిది నేను దాని గురించి చెప్తా. ఇది సరే, ఇది మిథున్ రెడ్డి గారిది ఏంటంటే దాదాపుగా మీడియాలో వచ్చేసింది. అయితే మనం దీన్ని కూడా ముందు ప్రస్తావించుకొని తర్వాత మనం ఆ విషయంలోకి వెళ్దాం. ఇందులో వ్యాఖ్యానం మన మిథున్ రెడ్డి గారి ఇష్యూలో కేసుకి సంబంధించి మాట్లాడిన దాంట్లో 2 పాయింట్లు చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఏంటంటే మెకానికల్ అరెస్టులు కరెక్ట్ కాదు అని చెప్పారు. ఓకే. అంటే యాంత్రికంగా మెకానికల్ అరెస్టులు ఏంటంటే యాంత్రికంగా ఏంటి, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వీళ్ళు కేసు పెడతారు. కేసు పెట్టిన వెంటనే కూడా అసలు వితౌట్ హ్యావింగ్ ఎనీ రెఫరెన్సెస్ వారి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ రొటీన్ గా అరెస్ట్ చేసేయటం. ఇది ఇక్కడ మెకానికల్ అరెస్ట్ అనేటువంటిది. ఈ మెకానికల్ అరెస్ట్ లో వీళ్ళు చూపేటువంటి అత్యుత్సాహాన్ని కూడా ఉన్నత న్యాయస్థానం కనిపెట్టిందండి. కనిపెట్టి చేసింది ఏంటంటే కనీసం హైకోర్టు అయినా ఈ మెటీరియల్ చూసిందా, పిటిషనర్ పాత్రకు సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం అంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఈ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ విశ్వసనీయ సమాచారం అందులో ఉందా లేదు. మరి అరెస్ట్ ఎలా చేస్తారు? అరెస్ట్కి సరైనటువంటి సహేతుక కారణాలు చూపించాలి కదా. ఆ సహేతుక కారణాలు లేకుండా మెకానికల్ గా మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అంతేకాకుండా గతంలో కూడా సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఉటంకించింది ఏంటంటే అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన సరికాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఎవరినైనా ఇంట్రాగేట్ చేయాలనుకుంటే, ఇన్వెస్టిగేట్ చేయాలనుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, వాళ్ళని పిలిపించి విచారించడం, ఆ తర్వాత కేసు ఫైల్ చేయడం అనేది తప్ప ఇక్కడ అరెస్ట్ అనే దాని మీద అత్యుత్సాహం చూపించడం ఇది కరెక్ట్ కాదు. అరెస్ట్ అనేది ఏంటంటే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి. అంతేకాకుండా మిథున్ రెడ్డి గారి విషయంలో ఇంకొక కామెంట్ కూడా చేసింది ఏంటంటే పార్లమెంటు సభ్యుడి యొక్క పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి అంటే ఆ నేరాలు ఎవరి మీద అయితే అభియోగానికి ఎదుర్కొంటున్నాడో ఆయన అవసరమైతే కూడా పారిపోతాడేమో, విదేశాలకు వెళ్ళిపోతాడో లేకపోతే కనపడకుండా వెళ్ళిపోతాడో అనేది పాయింట్. కానీ ఇక్కడ కొన్ని అశేషమైనటువంటి జనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతిష్ట కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఇక్కడ. అవును, దట్టు ఫ్లోర్ లీడర్. ఆ పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఇలా చేయటం అనేటువంటిది ఆయన ఇమేజ్ కి కూడా డ్యామేజ్ చేయటం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి కామెంట్స్ అండి. ఈ కామెంట్స్ సరే ఇవాళ మనకి మీడియా మొత్తం తెలుగులో కొంతవరకు అంటే ఒక వర్గం మీడియా అలాగే చెప్పదు. పైగా దీనికి ఇంకో దారుణం ఏంటంటే ఇది వాస్తవంగా జరిగింది. దీన్ని ఇంగ్లీష్ మీడియాలో కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు కూడా గూగుల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఎక్కడైతే డిస్కస్ చేసాం ఇవే వాస్తవాలు వచ్చాయి. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి దరువేసేటువంటి
వాళ్ళ అనుకూల మీడియా పెట్టిన హెడ్డింగ్ దగ్గర నుంచి ఆ ప్రజెంటేషన్ చూస్తే అబ్బా అసలు ఎంత ఇంత హారిబుల్ అంటే భారీ షాక్ బెయిల్ రద్దు అయిపోయిందంటూ కూడా. అంట పైగా ఒకటి పెట్టిందేమో భారీ షో, ఇంకొకటి పెట్టింది ఏంటంటే మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కేదనట. ఆ చొక్క అంటే ఏంటి మరి నాకు తెలియదు. బహుశా ఈ కూటమి వాళ్ళు ఇప్పుడు ఏదో బెల్ట్ షాపులు పెట్టి చొక్కలు ఏదో అమ్ముతున్నట్టున్నారు. ఆడు గొడవ నాకు తెలియదు, కానీ ఆ చొక్క ఏమైనా ఎదురైందా లేకపోతే వీళ్ళకి ఇంకేమైనా చొక్కలు కానీ పడినాయో నాకు తెలియదు. సో అంటే ఇంత జుగుప్సాకరమైన జర్నలిజాన్ని వీళ్ళు క్యారీ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో ఈ ఈ కేసుకి సంబంధించి మాట్లాడడానికి ఇది మనకి తెలుగునాట అంతగా రాలేదండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు నేను చెప్తున్నాను. ఏంటంటే వికీపీడియాకి సంబంధించిన ఒక డిఫామేటరీ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళినప్పుడు అందులో కూడా ఏంటంటే హైకోర్టు ఏం చేసిందంటే ఇది డిఫామేషన్ అనేది ఉంది, ఇందులో డిఫామేటరీగా ఉంది. సో మీరు ఖచ్చితంగా ముందు అందులో ఉన్నటువంటి వీటిని తొలగించాలి, తొలగించకపోయినట్లయితే అది డెఫినెట్ ఇదవుతుందని ఏదో మొత్తానికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే ఏఎన్ఐ మీద అప్పుడు సుప్రీంకోర్టు ఎంత అద్భుతంగా మాట్లాడిందంటే అండి, ఇది ప్రతి జర్నలిస్టు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి సామాజికవేత్త కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధానంగా మీడియాని అత్యద్భుతంగా మాట్లాడుతూ మీడియా, జ్యుడిషియరీ ఈ రెండు కూడా అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ గురించి ప్రస్తావించలేదండి, లెజిస్లేచర్ గురించి కూడా ప్రస్తావించాలి. అఫ్ కోర్స్ అవి కూడా ఉన్నాయి, కానీ బట్ మీడియాను, జ్యుడిషియరీ ఈ రెండు కూడా లిబరల్ డెమోక్రసీకి ఒక మూల స్తంభాలు లాంటివి. మీరు మమ్మల్ని కూడా చూడండి, ఇక్కడ చిన్న వాళ్ళు ఎవరైనా అల్పజీవులు ఏదో జనం ఓట్లేశారు, గెలిచారు, గెలిచి విర్రవీగుతున్నారు, చెలరేగిపోతున్నారు. కానీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిలో ఉన్న జ్యుడిషియరీ ఏమని వ్యాఖ్యానించిందంటే జర్నలిజం గురించి, మీరు మమ్మల్ని కూడా విమర్శించండి, జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్, ఇది చెప్పింది. గవర్నమెంట్ గానీ జ్యుడిషియరీ గానీ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్సే కదా. సో ఇది కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషనే. కాబట్టి దీని గురించి ప్రజలు వ్యాఖ్యానించవచ్చు, మీడియా కూడా వ్యాఖ్యానించవచ్చు. ఇంకొక ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు ఈవెన్ జర్నలిజంలో ఉన్న మేము కానీ లేదంటే గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది అఫీషియల్స్ కూడా ఏం చేస్తారంటే, ఏదైనా ఒక ఇష్యూ కోర్టులో ఉందనుకోండి, కోర్టులో ఉన్నప్పుడు ఏంటంటే అది మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది, మనం రాయకూడదు, మనం ప్రచురించకూడదు, ప్రసారం చేయకూడదు అని మనం వాళ్ళు కూడా అంటారు. లేదంటే అది మ్యాటర్ ఆల్రెడీ కోర్టులో ఉంది, మనం మాట్లాడకూడదు కదా అంటాం మనం. కానీ దాన్ని కూడా ఇది చాలా జాగ్రత్త ప్రతి జర్నలిస్ట్ తెలుసుకోవాలండి. దాన్ని కూడా అహెడ్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, మ్యాటర్ సబ్జుడీస్ అయినా సరే దాని గురించి వ్యాఖ్యానించండి, దాని గురించి రాయండి విత్ గుడ్ ఫెయిత్ టు అప్హోల్డ్ ది బ్యూటీ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ అని చెప్పింది. కావాలంటే ఆ కేసు గురించే సపరేట్ గా నేను తర్వాత ఇంకొకసారి వేరే వీడియోలో మాట్లాడుతూ మనకు లెంగ్తీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఇది ఈ కూటమి నిరంకుశ పోకడలకి సుప్రీంకోర్టుది ఒక చంప పెట్టండి. లెట్ us forget about time being మిథున్ రెడ్డి ఇష్యూ. ఈ కేసుకి సంబంధించిన సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు అయితే మాత్రం చాలా విలువైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది అనమాట. ఒక లిబరల్ డెమోక్రసీకి నిలబెట్టేటువంటిది మూల స్తంభాలు. దిస్ ఈస్ అ ఫోర్త్ ఎస్టేట్, మా గురించి కూడా మీరు మాట్లాడండి, మా గురించి కూడా విమర్శించండి, మా గురించి కూడా రాయండి అని సుప్రీంకోర్టే చెప్తూ ఉంటే, వీళ్ళ మీద ఏగవాలితే చెప్పుచ్చు కొట్టుకునేటువంటి రీతిలో వీళ్ళు ప్రవర్తించడం అని అంటే ఇది డెమోక్రసీయా, ఇది ఆటోక్రసీయా, ఫ్యూడలిజమా ఏంటి అనేటువంటిది ఈ ఏదో ముతక సామెత చెప్తారు, అది బాగోదుగా చెప్పడానికి. ఎంతకాలం ఇదంటే మా ఆయన పలానా వాడదాకా ఏళ్ళు వచ్చేది అన్నట్టుగా ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళ సంబరానికి మీరు ఇంతగా మిడిసిపడుతూ ప్రజాస్వామ్య విలువలనే కాలు రాస్తున్నారంటే చాలా దారుణం, దుర్మార్గం అండి. ఓకే 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 సార్, ఒక విధంగా చెప్పాలంటే మాట్లాడే వాళ్ళు నిజం చెప్పకపోయినా పర్లేదు కానీ అబద్ధం చెప్పకూడదని చెప్పేసి మనందరం మాట్లాడుకుంటాం. మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, మాలాంటి వాళ్ళకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మీడియా ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉండాలి, ప్రశ్నించాలి కూడా. ప్రశ్నించే వాళ్ళు లేకపోతే సమాజానికి నిజం అనేది ఎక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు ఏదైతే అన్నారో
ఇవే మాటల్ని సుప్రీంకోర్టు గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ఉమ్, ఇదే మాట్లాడిందండి, ఇదే చెప్పింది. ఉమ్, వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉమ్, మీరు ఆ జ్యుడిషియరీకి సంబంధించిన లీగల్ వీటిల్లో ఉమ్, సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయి మీకు. ఉమ్. అత్యద్భుతంగా కామెంట్ చేసిందండి ఓకే అది. ఓకే ఓకే ఓకే. అంటే మీరు మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటంటే కూటమి క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మేము ఈ ఏడాది వరకు కూడా ప్రజలకు సరే సంక్షేమ పథకాలు ఇచ్చారా ఇవ్వలేదనేది కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రజలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ ప్రొజెక్షన్ అంతా కూడా ఈ ల్యాండ్స్ అలొకేషన్స్కి సంబంధించో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే అమరావతి రైతులు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి భూములకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే 2015లో ల్యాండ్ ఎక్వైజేషన్ జరిగిందో దానికి సంబంధించి మాకు ఇస్తానన్నటువంటి ప్లాట్లు, హౌసింగ్ ఫ్లాట్స్ లేదంటే కమర్షియల్ ఫ్లాట్స్ ఇవ్వండి అంటూ కూడా కూటమని ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు రైతులకు న్యాయం చేస్తారనుకుంటే రైతులు కూడా మళ్ళీ ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇది అదేనండి, ఇక్కడ అసలు జరుగుతున్న తంతేంటి మనకి. శివరామకృష్ణన్ కమిషన్ పదే పదే మనం నోరు నొప్పుట్టేటట్టుగా చెప్పాం, ఆ ప్రాంతం రాజధానికి సూటబుల్ కాదు అని ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు. చెప్పినా కూడా మీరు అక్కడే పర్టికులర్ గా ఎందుకు తీసుకున్నారు? తీసుకున్న తర్వాత జరుగుతున్న తంతేంటి? ఇదంతా కేవలం ఏంటంటే రాజధాని నిర్మాణం అనేటువంటి ముసుగులో జరుగుతున్న 100 తరాలకి సరిపోయేటువంటి సంపదని సృష్టించుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నమే తప్ప, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప, ఇది నిజంగా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్న వ్యవహారం అయితే ఇది కానే కాదు. ఓకే, ఇందులో కించిత్ సందేహం లేదు. అందుకే ప్రజల నోళ్లు నొక్కేయటం మొదటి నుంచి వీళ్ళు ఎందుకు పెట్టారంటే, ప్రజల్ని మాట్లాడే గళాలని కనుక భయభ్రాంతులు చేసి నొక్కేసేసినట్టయితే ఈ అరాచకాలన్నీ కూడా పబ్లిక్ తెలియవని చెప్పి అనుకుంటున్నారు. కానీ ప్రపంచ చరిత్రలో అనేక మంది నియంతలు కూడా ఇలాగే ప్రవర్తించి మొత్తం వాళ్ళంతా కూడా చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోయారు. అందుకనే ఒక ప్రశ్నించే గళాలని నొక్కివేయాలనుకుంటే, ఒక గొంతుని నొక్కివేయాలని ప్రయత్నం చేస్తే అది 1,00,000 కంఠాలై ప్రతిధ్వనిస్తుంది అని పదే పదే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి గొంతుల్ని ప్రశ్నించే గొంతులను నొక్కివేయటం అనేటువంటిది ఏ నియంతకి కూడా సాధ్యం కాలేదు. ఓకే 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 సరే, కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఈ ప్రతిపక్ష సార్ అధికారానికి సంబంధించి అధికార పక్షంలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన వ్యవహారం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతిపక్ష తీరు, వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయినటువంటి సిచ్యువేషను, 151 నుంచి 11 స్థానాలకు పడిపోవటము, ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించి పోరాడాలని చెప్పేసి వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దీన్ని ఎలా చూడాలి? అంటే ఒక ఏడాదన్నా సమయం ఇవ్వాలి కదా అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు మొదటి నెలలోనే బయటకు వచ్చి ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. అరెస్టులని ఫేస్ చేస్తూ ఉన్నారు. లీడర్స్ అరెస్టులు అవుతూ ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రతిపక్షం పాత్ర ఎలా చూడాలి ఈ ఏడాది పాలకు సంబంధించి? సింపుల్, మనం ఒక్కసారి చరిత్ర కాస్త ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి పరిశీలించినట్టయితే, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఇంచుమించుగా ఏముందండి, కొద్ది సీట్లే తేడా తప్ప, ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి ఏంటంటే ఇంతగా తెగబడి కానీ ఇందులో కనీసం 25% కూడా, అయితే ఏదో రాజకీయాల్లో ప్రతీకార ఇచ్చాలు అనేటువంటివి ఉంటాయి. వాళ్ళు ఏదో కొంత హై లెవెల్ లీడర్స్ ని టార్గెట్ చేస్తే చేసి ఉంటారేమో తప్ప, ఇట్స్ ఏ పొలిటికల్ గేమ్. అమాయక ప్రాణుల్ని లేకపోతే అందులో ఉండేటువంటి ద్వితీయ శ్రేణి లీడర్స్ ని, కార్యకర్తల్ని, వాళ్ళని అత్యంత పాశవికంగా అమానుషంగా వేధించి వెంటాడటం అనేటువంటిది అయితే గతంలో జరగలేదు. అంతేకాకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేంత వరకు కూడా, అంటే ఇంచుమించుగా ఎన్నికలు కేవలం 9 నెలల కాలం లోపే ఉన్నంత వరకు కూడా ఆ పార్టీ కోలుకోలేదండి. తర్వాత చాలా సంవత్సరాల పాటు టీడీపీలో అసలు గొంతులు వినపడలేదు, కార్యకర్తలు చాలా మంది కనిపించలేదు, నాయకులు కూడా. అది ఆ పార్టీ పరిస్థితి. కానీ ఇక్కడ ఎన్నికలైన అధికారంలో ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే వేట మొదలైంది. వెంటపడ్డారు, వేటాడారు, నరికారు, అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళని డిమోరలైజ్ చేసిన వ్యవస్థ డిమోరలైజ్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఆ దెబ్బల నుంచి, అణచివేత నుంచి, ఆ దౌర్జన్యాల నుంచే ఇవాళ వీళ్ళు పైకి వచ్చారు. అంటే వీళ్ళు ఈ విధంగా పైకి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడైతే మనకి అణచివేత అనేటువంటిది ఉంటుందో
ఆ అణచివేత నుంచే తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఉమ్, ఆ తిరుగుబాటే వాళ్ళ వేదాంతం అవుతుంది. ఉమ్, ఆ తిరుగుబాటే వాళ్ళ సిద్ధాంతం అవుతుంది. ఉమ్, ఈ రోజున వైసీపీలో జరుగుతుంది కూడా అదే. నిజానికి కొంతకాలం పట్టించుకోకుండా ఉంటే ఆ పార్టీ కాస్త బలహీనపడేదేమో. ఓకే. కానీ ఆ పార్టీని బలోపేతం చేసిందే అధికార పార్టీ యొక్క దౌష్ట్యాలు, దౌర్జన్యాలు అని చెప్పాలి. ఓకే. అంటే లేని దాన్ని వాళ్ళే మళ్ళీ పెంచి పోషించి పాలు పోసి లేపుతున్నారు Obviously, అనుకోవచ్చా? అదే కదా, అంతే కదా. ఉమ్, ఓకే, ఇప్పుడు ఓకే, ఓకే. మన మహాకవి సీనారాయణ రెడ్డి ఒక మాట చెప్తాడు. ఉమ్, విత్తనాన్ని అలాగే పక్కన పెట్టేసి ఉంచితే అది కొంతకాలానికి అలా ఉండిపోతుంది, బలహీనపడిపోతుంది. ఉమ్, కానీ విత్తనాన్ని మట్టిలోకి విసిరి కొడితే ఉమ్, అది వృక్షమై పేలుతుంది అంటాడు ఆయన. అవును. ఉమ్, ఇవాళ వైసీపీ మీద జరుగుతున్న దాడులు కూడా అంతే. ఓకే, ఓకే. బాగుంది. మీరు బిలీవ్ చేస్తున్నారు సార్ అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు 23 స్థానాల నుంచి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్కి వచ్చింది. వైసీపీ 11 స్థానాలకు పడిపోయింది, ఇంకా బతకదు అంటూ కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మనం చదివాం, భారతదేశ రాజకీయాలని చవి చూసాం. ఉమ్, ఎంతో మంది పూర్తిగా సాక్షాత్తు ఈ రోజున ఇందిరాగాంధీ గారిని తీసుకోండి. ఉమ్, ఇందిరాగాంధీ ఎప్పుడైతే అత్యవసర పరిస్థితి తర్వాత అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత అవును. సాక్షాత్తు సొంత పార్టీ వాళ్ళే ఆమెను బహిష్కరించారు. ఉమ్, బహిష్కరించి పూర్తిగా ఏకాకిని చేశారు. పూర్తిగా ఏకాకి అయిపోయినటువంటి ఇందిరాగాంధీ తిరిగి మళ్ళీ ఇందిరా కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీని ఏర్పాటు చేసుకొని ఉమ్, సౌత్ లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో, కర్ణాటకలో ఉమ్, అనూహ్యమైనటువంటి రీతిలో స్థానాలను సంపాదించి ఉమ్, అక్కడ నుంచి ఏ పార్టీ అయితే తనను బహిష్కరించిందో ఆ పార్టీని పూర్తిగా ఉమ్, నిర్వీర్యం చేసి మళ్ళీ తన పార్టీలో కలిపేసుకొని తిరిగి వరుసన మళ్ళీ కాంగ్రెస్ ఇదే అనేటువంటి తనే ఇందిర అంటేనే కాంగ్రెస్, ఇందిరంటేనే ఇండియా అనే స్థాయికి మళ్ళీ ఆ నాయకురాలు అవును. అంత అణచివేతకు గురైనటువంటి నాయకురాలు ఎదిగింది. ఉమ్, తర్వాత ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఇంకా చెప్పుకోవాలంటే ఈ రోజున అకారణమైనటువంటి మీడియా ప్రచారం ఏదైతే ఉందో, ఉమ్, ఈ మీడియా ప్రచారం ఏం చేయకపోయినా అదిగో అమ్మో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, మా భూములు లాగేసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడంటే జనం నిజమే కాదు అని అనుకున్నారు. ఉమ్, అనుకొని అద్భుతాలు సృష్టిస్తాడు అనుకున్నారు. ఉమ్, ఆ దుష్ప్రచారాలన్నీ కూడా వీగిపోయాయి. ఓకే. ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని తరచు ఆమెని చాలా అపఖ్యాతి పాలు చేస్తూ ఉంటారు. ఉమ్, పొరపాటు దానికి కాదు. కానీ ఒక్కసారి వాళ్ళ యుద్ధం, ఇండో పాక్ యుద్ధం జరిగిన వెంటనే ఎప్పటి ఇందిరాగాంధీ చెప్పండి 70s లో అవును. ఒక్కసారిగా ఇవాళ మీడియా, భారతదేశ మీడియాలో ఒక్కసారిగా ఆవిడ పైకి వచ్చింది, ఒక మహాశక్తిగా అందరు కీర్తిస్తున్నారు. అవును. అంటే నాయకులు చేసేటువంటి మంచి పనులు దశాబ్దాలైనా సరే ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటే వాటిని మర్చిపోరు. ఓకే. అదేవిధంగా నాయకులు చేసేటువంటి తప్పులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి కొంచెం ఒక మచ్చగా మిగులుతాయి. ఉమ్, ఆ మచ్చలను బేస్ చేసుకుని మొత్తం వ్యక్తిత్వాన్ని కరెక్ట్ కాదని నిర్ణయానికి రావడం తప్పు అనే దానికే నేను ఇందిరాగాంధీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్, ఎస్, ఆ ఎస్. విధంగా జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు, చేయలేదంటల్లా. ఉమ్, తప్పు చేశాడు కాబట్టి ప్రజలు ఆ రకమైన తీర్పిచ్చారు. అంత మాత్రంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తప్పుడు వ్యక్తి అని నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదు. ఓకే. సహజం తప్పులు చేయటం, వాటిని సరిదిద్దుకొని మళ్ళీ జనం ముందుకు వెళ్ళి జనం యొక్క జడ్జిమెంట్ తీసుకోవడం. దాంట్లో ప్రధానంగా ఆయన వెంటనే కోలుకొని అన్నదేంటి, కొన్ని పొరపాట్లు జరిగి దుష్ప్రచారానికి లోనయ్యి భూతత్వంలో నుంచి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి అనాలు చూసిన వాళ్ళు ఇవాళ వాస్తవాలు గ్రహించి అయ్యో మనం పొరపాటు చేసి చాలా మంది చెప్తున్నారు కదా, పొరపాటున ఆయనకి ఓటేయలేదు, పొరపాటున మనం ఇది చేసామని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. అవును. సో రెండు వైపులా ఈ రియలైజేషన్ అనేది ఖచ్చితంగా ఆయన్ని జనం దగ్గరికి చేరుస్తుంది. అండ్ హీల్ బి బ్యాక్ విత్ సేమ్ విక్టరీ. రైట్, 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 రైట్. చూద్దాం సార్, దానికి సంబంధించి ఇంకా కాలం ఉంది కాబట్టి కాలం నిర్ణయిస్తుంది. అవును, కాలం నిర్ణయిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయబాబు గారు మీ సమయాన్ని ఇచ్చినందుకు.